గతంలో అంటే మనకు 40, 50 ఏళ్ల క్రితం తీసుకుంటే హ్మ్. విడాకులనేవి అరుదు. అసలు ఒకరు విడాకులు తీసుకున్నారంటే హ్మ్. అది టాక్ ఆఫ్ ద టౌన్. ఇప్పుడు కలిసి ఉంటున్నారంటే టాక్ ఆఫ్ ద టౌన్ అయింది కాలం. హ్మ్. యెస్. యెస్. కరెక్ట్. ఓకే. మరి అవే గ్రహాలు, అవే మనుషులు గదా! హ్మ్. సో, అప్పుడు లేని విడాకులు ఇప్పుడు హ్మ్. కుటుంబ కలహాలు నెలలో విడిపోతున్నారు. హ్మ్. ఒక వార్త చూసా మొన్న. హ్మ్. 3 అవర్స్‌లో విడాకులంట. హ్మ్. పెళ్లైన 3 గంటల్లో. హ్మ్. హ్మ్. వీళ్ళిద్దరు పెళ్లయిన తర్వాత హ్మ్. రిసెప్షన్ తర్వాత కిందకి నడుచుకుంటూ వస్తుంటే హ్మ్. ఆ అమ్మాయి గౌన్ తట్టి తూలి పడిందంట. హ్మ్. తూలి పడితే వీడు నవ్వాడు ఆ! పెళ్ళికొడుకు. అయ్యో! "నువ్వు ఇప్పుడే నవ్వుతే హ్మ్. నన్ను చూసి నువ్వు పట్టుకోవాల్సింది పోయి నవ్వావు కాబట్టి హ్మ్. నువ్వు నాకు అక్కర్లేదని" విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి. ఇది కాలం. హ్మ్. ఇది ఏంటి మార్పు మరి? మీరు అడిగిన ప్రశ్నలో పూర్వం ఎందుకు మేమేమన్నా పెళ్ళిళ్ళన్నీ గూడా జాతకాలు చూపించి మరీ చేసుకున్నామా? అనే పాయింట్ ఇంపార్టెంట్. అవును. కాబట్టి 30 ఏళ్ల క్రితం తీసుకుంటే మన యొక్క దేశ జనాభా ఎంతున్నారండి? ఓ 30, 40 కోట్లుండుంటారు. అంతేగా? అవును. కాబట్టి మీరు బాగా గమనిస్తే ఈ సృష్టి అంతా గూడా భగవంతుడి యొక్క ఆధీనంలో నడుస్తుంది. అవును. కాబట్టి ఏ టైంకి ఎవరిని పుట్టించాలి? ఏ టైంకి ఎటువంటి పరిస్థితులు ఈ భూమి మీద ఉండాలనేది సర్వజ్ఞుడైన ఈశ్వరుడికి, అమ్మవారికి యెస్. తెలిసిందే గదా! అవును. కాబట్టి ఆ రోజుల్లో మీరు 30 సంవత్సరాల క్రితం ఎళ్తే ఆ రోజుల్లో వాళ్ళు పుట్టిన లగ్నాల్ని మనం పరిశీలిస్తే హ్మ్. చాలా వరకు, చాలా వరకు సప్తమ స్థానాల్లో ఇబ్బందులు లేకుండా పుట్టిన లగ్నాల్లోనే ఉన్నారు. హ్మ్. కాబట్టి వాళ్ళ మీద గ్రహస్థితి 100% పనిచేస్తుంది. ఓకే. కాబట్టి సప్తమ స్థానంలో ఎటువంటి ఇబ్బంది లేని లగ్నాలలో వాళ్ళు పుట్టారు కనుక ఎక్కువగా విడాకులు తీసుకునేదానికి అవకాశం లేకుండా ఉంది. మీరు ఓకే. పరిశీలిస్తే 100% మీకు ఈ విషయం బోధపడుతుంది. ఓకే. కాబట్టి ఈరోజు జననం ఏ విధంగా ఉందండి? సెకనుకొకరు పుడుతున్నారు. అవును. 24 గంటలు పుడుతున్నారు. ఇప్పుడు జనాభా ఎంతున్నారు? 146,00,00,000 చిల్లరున్నారు. అవును. కాబట్టి ప్రతిరోజు మనకి అన్ని మంచి ముహూర్తాలుండవు. అవును. అంతే గదా! 24 గంటల్లో కొన్ని లగ్నాలు మాత్రమే మంచిగా ఉంటున్నాయి. అవును. కొన్ని లగ్నాలకు మాత్రమే సప్తమ స్థానాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా భార్యా స్థానాలు, భర్త స్థానాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నవి. ఆ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకు మాత్రమే ఇప్పుడు విడాకులు అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఓకే. పూర్వం ఈ పరిస్థితి లేదు. ఇప్పుడు 24 గంటల్లో సెకనుకొకరు పుట్టడం చేత గ్రహస్థితి ఆ విధంగా ఉంది.